ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన యొక్క ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చి చురుకైన మెలకును గురించి మరో సూర్యదినిచ్చారు. ఈ నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో ఆయన యొక్క కృపా కనికర వాత్సల్యత అంతా ఉండలాగిన ఆయన పాదాల చెంత మొరపెడతాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల అయ్యా మమ్మల్ని ఇంతకాలం సజ్జులకు నుంచి కాచి కాపాడి భద్రపరిచి రాత్రికాలం కాచి కాపాడి సుఖమైన దినిచ్చి మరో సూర్యదినిచ్చారు. మీకు వందనాలు. ఈరోజు అంతట్లో మమ్మల్ని కాచి కాపాడి మా పని పట్ల తోడుగా ఉండండి. మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి. మేము చేయ ప్రతి పనిలో తోడుగా ఉండండి. అయ్యా మీకు సహాయం ఇవ్వండి తండ్రి. మీరు నాయన తండ్రి, నాయన మాకు తోడుగా ఉండి కృప చూపించండి. ప్రతి దాంట్లో విజయాన్ని అనుగ్రహించండి. రాకపోకలను భద్రపరచండి. సహాయాన్ని ఇవ్వండి నాయన తండ్రి. ఎంతమంది ఈ ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి తండ్రి, వాళ్ళు ఏ విషయం మీ పాదాల చేత మొదలుపెడుతున్నారు, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేయను ఆయన. చేస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి నాయన, మరి నాయన ఎంతమంది ప్రార్థన అవసరం కోరినారు, ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే స్తోత్రాలు నాయన తండ్రి. ఎంతమంది తమ పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు మీరు ఎక్కడ చోట భద్రపరిచి కాచి కాపాడి నూతన సంవత్సరం దయకీటని ఇచ్చారో మీకు వందనాలు తండ్రి. ఇక ముందు కాచి కాపాడిన నాయన తండ్రి, అనేక సంవత్సరాలు తండ్రి ఇంకా పుట్టినరోజులు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయింపరిచి గణపరిచే భాగ్యాన్ని ఉంది ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఉన్నాను తండ్రి. బిడ్డలను ఆయన తండ్రి మీ ఆత్మతో నింపండి తండ్రి. అయ్యా రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డల్ని దీవించమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన, మరింతమంది తమ ప్రియులను పోగొట్టుకొని అయ్యా మీ పాదాలు చెంత తండ్రి అయ్యా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం అండి. మీ అందరూ నిరీక్షించేది ఆదరింపబడి నాయన మీ వైపు చూస్తూ మీద ముందుకు సాగిపోవటానికి మీ కృప దయచండి. కృపనిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మరొకసారి నాయన ఈరోజు అంతట్లో మీరు తోడు ఉన్న సహాయాన్ని మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప మా అందరికి అనుగ్రహించమని నాయన. మరొకసారి మీ కృపలో భద్రపరచమని, తిరిగి రాత్రివేళ ప్రార్థన సమయంలో పాల్గొనేంతవరకు మీ కృప కాపుదల భద్రత మాకు దయచేయమని సమస్తం మీ చేతిలో పెడితే మా కొడుకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట విని బతిమాలుకొని ఆడి వినింగ వేడుకను ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేదని గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.